చిన్న, పెద్ద కావచ్చు ఏదైనా సమ్ డిఫరెన్సెస్ మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఈ థియేటర్స్ క్లోజ్ చేయడం కావచ్చు, ఈ టికెట్స్ రేట్స్ పెంచడం, తగ్గించడం, తగ్గిస్తే సినిమాలు చూడడానికొస్తారు, పెంచితే సినిమాలు చూడడానికి రారు, సింగిల్ స్క్రీన్స్ ఆపించడం ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అండ్ ఎక్కడికెళ్తుంది అసలు మూవీ ఇండస్ట్రీ ఏమనిపిస్తుంది? ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ అండి. అంటే హ్మ్. లైక్ హ్మ్. వేరే నా కెరియర్ అంతా ఐటీ ప్రొఫెషన్ అంతా 30 ఇయర్స్ అయితే తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వాటెవర్ 8 ఆర్ 10 ఇయర్స్ ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను అబ్జర్వ్ చేసి ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే అట్లీస్ట్ నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక సమ్మర్‌లో ఒక థియేటర్ క్లోజ్ చేయడం అన్నది నా చిన్నప్పటి నుంచి నేనైతే చూడల. ట్రూ. ఎవ్వరం చూడలేదండి. మనం చిన్నప్పుడు ఇంటికి అమ్మమ్మ ఇంటికెళ్తాం, లేకపోతే నానమ్మ ఇంటికెళ్తాం వెకేషన్‌లో. ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఏంటంటే థియేటర్స్ ఎప్పుడు ఫుల్ అవుతాయి సమ్మర్‌లో. హ్మ్. సమ్మర్‌లో ప్లాన్ చేశారు సినిమాలు ఇంతకు నాకు చైల్డ్‌హుడ్‌లో గాని, ఇప్పుడు గాని అప్పట్లో అమ్మ సమ్మర్ వచ్చిందంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతాయిరా అని. అది కంప్లీట్‌గా కాంట్రాస్టింగ్ ఫార్మ్‌లో అయిపోయింది ఇప్పుడు. దానికి చాలా సెవెరల్ రీజన్స్ ఉన్నాయండి. హ్మ్. వెరీ ఫస్ట్ రీజన్ ఏంటంటే స్కేల్ ఆఫ్ 100 చూసుకుంటే 10% మూవీసే మీకు హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి. ఓకే. హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి. మిగతా ఒక 40-50% ఒక మీడియం బడ్జెట్ ఉంటాయి. మిగతావన్నీ లో బడ్జెట్ మూవీసే. హ్మ్. ఈ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ మూవీస్‌లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి సినిమా అన్నా ఇప్పుడు థియేటర్‌కి జనం రావట్లేదు. ట్రూ. కరోనా అన్నది అన్ని విధాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇచ్చింది. మామూలు ఇంపాక్ట్ కాదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బాగా సఫర్ అయింది. డైరెక్ట్ ఇంపాక్ట్ ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకే. థియేటర్‌కి ఇప్పుడున్న ఈ వాటెవర్ యూత్ గాని ఎవరైనా ఏంటంటే సినిమా రిలీజ్ అయింది. పెద్ద స్టార్ ఉంటేనే మా ఫ్యాను ఆయన నేను ఫాలో అవ్వరు. నా హార్డ్ కోర్ ఫ్యాన్ నేను అన్నంటేనే సినిమాకెళ్తున్నారు. థియేటర్‌కెళ్తున్నారు. హ్మ్. లేదా వేరే సినిమా అదనుకోండి. గూగుల్ ఎంత రివ్యూ ఏంటి? హ్మ్. 3.5 ఉందా? 4 ఉందా? అప్పుడే ఎళ్తున్నారు. బుక్ చేసేస్తారు అంటే ఇది చిన్న పెద్ద పక్కన పెట్టండి. ఏ సినిమాకైనా జరుగుతుంది. టికెట్స్ బుక్ చేస్తున్నారు. బుక్ మై షోలో 1 వీక్ నుంచి ఎప్పటి నుంచో ఓపెన్ చేస్తారు. దొరకవని చెప్పి టిక్ చేస్తారు. థర్స్‌డే నైట్ రివ్యూ పడతది. యూఎస్‌లో స్ట్రీమింగ్ పెద్ద సినిమాలైతే యూఎస్‌లోనే అవును. అవుతది. లేదంటే థర్స్‌డే నైట్ ఇక్కడ మన లోకల్ ప్రివ్యూ వేస్తారు. స్పెషల్ షో చేస్తారు. ఫ్రైడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సినిమా థియేటర్‌లో రాకముందే అది 1.5 1 అని చెప్పి ఏసేస్తున్నారు. హ్మ్. డోంట్ మైండ్ అంటే నాట్ టు బ్లేమ్ ఎనీవన్ మీడియా గాని ఎవరిని అన్నా గాని దట్ ఈస్ కిల్లింగ్ ద సినిమా ఇండస్ట్రీ అండి. సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే ప్రొడ్యూసరే కాదు. నష్టపోయేది ప్రొడ్యూసరే కాదు. ఆర్టిస్టులు కూడా. అందరూ మొత్తం 24 క్రాఫ్ట్స్ నష్టపోతున్నారు దానివల్ల. మీరన్న పాయింట్ నుంచి నేనొకటి రేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మేబీ నేనేం సినిమాలకి రివ్యూలు ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు కానీ, హ్మ్. బట్ ఇప్పుడు యాస్ ఎ సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్‌ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ట్రూ. సో, యాస్ ఎన్ ఇండియన్‌గా సో, వాళ్ళకి ఇండియన్ అనే చెప్పను. యాస్ ఎ ఫ్రీడమ్ వాళ్ళకుంటది. ఏ సినిమా ఎలా ఉంటుందో చెప్పడం అన్న ఫ్రీడమ్ అనేది వాళ్ళ వరకు ఉంటుంది. కానీ సినిమా చూడకుండా, సినిమాల మీద కనీసం అవును. వాళ్ళెంత కష్టపడి తీస్తారు అని కూడా తెలియకుండా కొంతమంది రివ్యూలు ఇచ్చేవాళ్ళుంటారు. రైట్. అది చూసి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు కూడా చాలా మంది చాలా జనాలుంటారు. ఇంపాక్ట్ ఉందండి యాహ్! దానివల్ల. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మీరన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, హ్మ్. ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్. యెస్, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. కరెక్టే. కానీ మీ ఫ్రీడమ్‌ని మీ దగ్గర ఉంచుకోండి నేను చెప్తా. ఓకే. వయారు అంటే మీ ఒక్క చిన్న ఒపీనియన్‌తో మీరెందుకు ఒక ఫ్యామిలీ కాదు 100 ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తున్నారు. హ్మ్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? యాహ్! యాహ్! ట్రూ. ట్రూ. కంప్లీట్‌లీ. ఓకేనండి. నా నా ఒపీనియన్ ఉంటది. నా ఒపీనియన్ ఉంటే మీరు ఇంట్లో చెప్పుకోండి. హ్మ్. మీ పిల్లలకి చెప్పుకోండి బాలేదని చెప్పని. అది పేపర్‌లో ఎయడం వల్ల దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ ఉందండి. బట్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ కదా! వాళ్ళ యెస్. ప్రొఫెషన్ కరెక్టే. కదా! నేనదే చెప్తున్నా. వెన్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ ఉండొచ్చండి. కరెక్ట్ కాదనట్లేదు. ప్రొఫెషన్ అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేనున్నాను. నా ప్రొఫెషన్, నా సినిమా నేను చూసుకొని ఆలోచించాననుకోండి. ఎండ్ ఆఫ్ ద డే వేరే లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా ట్వీక్ చేసుకోవాలి మన ప్రొఫెషన్. హ్మ్. ఇప్పుడు అండ్ ఒకటి కాదండి. మీకు అర్థం అవ్వట్లే. ఒక సినిమా ఆడకపోతే అందరూ ప్రొడ్యూసర్ అనుకుంటారు. అవునవును. ప్రొడ్యూసర్ ఒక్కడే కాదండి. దాని ప్రొడ్యూసర్, లింక్ డైరెక్ట్, డైరెక్టరు, ఆర్టిస్ట్‌లు. కాస్టింగ్, 24 క్రాఫ్ట్స్ వీళ్ళందరి పరిస్థితి ఏంటి? హ్మ్. ట్రూ. డబ్బు ఇప్పుడు మీకెలా ఉంటదనంటే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఆన్ టైమ్ ఇచ్చేస్తారు పేమెంట్స్. కొంతమంది కొంత పెండింగ్ పెడతారు. డ్యూ పెడతారు. డ్యూ పెట్టి సినిమా సక్సెస్ అయ్యి వచ్చిన కలెక్షన్స్‌తోనే క్లియర్ చేస్తారు. ట్రూ. ఇవన్నీ నిజమేనండి. వారు పే చేయలేరు కదా! ఇప్పుడు ఇంత హ్మ్. కష్టపడి చేసి సినిమా ఇన్ని రోజులు కష్టపడి వర్క్ చేసి మినిమమ్ ఒక యావరేజ్ చిన్న సినిమా అనుకోండి. మినిమమ్ 40 డేస్, 50 డేస్ షూటింగ్ డేస్ ఉంటది. దాంట్లో ఒక 20 డేస్‌కే పేమెంట్ వచ్చి మిగతా 20 డేస్ నాకు సినిమా వర్కౌట్ అవ్వలేదు చేతులెత్తేస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? వాహ్! ఆ ఫ్యామిలీస్ అనేవి 20 డేస్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ డేస్ అన్ని పోయినట్టే కదా! దానికి ఎవరు రీజన్? మీరెప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసారా? చాలా ఫేస్ చేశాను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ నేను చేసిన సినిమాలు చాలాటి ఫేస్ చేశాను. అండ్ బయట కూడా మనం చూస్తున్నాం. కథ, కంటెంట్ చాలా బావుంటది.
జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఒక రీడ్ ఒక పర్టికులర్ వెబ్సైట్ వాట్ ఎవర్ ఎవరో సమ్ XYZ ABC వెబ్సైట్ రాయడం వల్ల అది చూసి మానేస్తున్నారు సినిమా బా చూడడం. బుక్ మై షోలో టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ అంటే థ్యాంక్స్ టు బుక్ మై షో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాన్సిలేషన్ పాలసీ కూడా పెట్టారు. లాస్ట్ మినిట్ విత్ ఇన్ 2 hours కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెళ్దాం అనుకున్న టైంలో ఈ రివ్యూ చూస్తారు ఆగిపోతున్నారు. రివ్యూస్ విషయం వచ్చింది కాబట్టి ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్ ఎస్. అండి. తక్కువ పాయింట్స్ రివ్యూ ఇచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, బానే ఉంది. సో అదే చాలా మంది మంచిగా రివ్యూస్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఎస్ ట్రూ. యా. అండ్ నిజంగానే జనాలకి నచ్చని సినిమాలకి కూడా మంచి రివ్యూలు ఇచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు Yeah. అంటే అదే అంటే మరి అంత డీటెయిల్ వెళ్ళదు. రివ్యూస్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, హౌ ఇట్ వర్క్స్ ఆన్. అవన్నీ మనకు తెలిసినవి అంటే ఇక్కడ ఓపెన్ గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో దట్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. మంచి సినిమా కంటెంట్ కి సే సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ మంచి సినిమాకి కూడా తక్కువ ఇస్తున్నారు. ఇఫ్ దే ఆర్ హ్యాపీ చెడ్డ సినిమా కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఓకే. ఎవరు తప్పది? ఇవాళ నా పొట్ట నేను నింపుకోవడం కోసం అని చెప్పి 100 మంది నేను రోడ్ల మీద కుటుంబాలను పడేయకూడదు కదండి. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ మై పెయిన్. నా పెయిన్ అని కదా, ఇండస్ట్రీ పెయిన్ చెప్తున్నా. మీరు అడిగారు కాబట్టి. యా 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 ట్రూ ట్రూ. రివ్యూస్ వల్లే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది రాయండి హెడ్లైన్స్ లో. ఓకే. రివ్యూస్ కేవలం రివ్యూస్ వల్లే. ఫోన్లే ఒక చిన్న సినిమా 1 కోటి రూపాయలు 2 కోట్ల బడ్జెట్ సినిమా తీశారు, థియేటర్కి రారు, ఏం చేయాలి? రేపు పొద్దున ఓటీటీకి అమ్ముకోవాలి. ఓటీటీకి అమ్ముకుంటే మినిమం 1 week రన్ లేకపోతే ఓటీటీ వాళ్ళు తీసుకోరు. 1 week రన్ ఉండాలి కంపల్సరీ. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఒక 25 టికెట్లు కొనుక్కొని ప్రొడ్యూసరు దాన్ని చింపుకొని అలా షో రన్ చేసుకుంటున్నారు. బా. ప్రతి చిన్న సినిమా పరిస్థితేనండి. Hmm. ఎందుకంటే 1 week ఈ ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ థర్స్డే వరకు మినిమం 1 థియేటర్లోనో 1 మల్టీప్లెక్స్లోనో 1 సింగిల్ స్క్రీన్లోనో షో రన్ అవ్వాలి. ఓకే. సో కాసేపు ఈ రివ్యూలు అన్ని పక్కన పెడితే మీకు బాగా నచ్చిన సినిమా అంటే క్వాలిటీ వైజ్ కావచ్చు, స్టోరీ వైజ్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అన్ని బాగున్న సినిమా మీకు నచ్చి మేబీ అంటే లైక్ కొంచెం యావరేజ్ టాక్ రావడము అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా రీసెంట్ టైంలో రిలీజ్ అయిన సినిమా? చాలా ఒకటేంటంటే చాలా ఆర్ట్ మూవీస్ ఉన్నాయి. యు వాంట్ మెన్షన్ 3 నేమ్స్? నా ఒకటి మరి వెరీ రీసెంట్లీ హరోం హరా కలెక్షన్ రాలేదు, సినిమా బాగుంది, మంచి టాక్ వచ్చింది, సినిమా కలెక్షన్ రాలా. తర్వాత ఇంకోటి వెరీ రీసెంట్ లేదండి, అంటే ఆర్ట్ ఫిలిం, అది చాలా మంచి సినిమా, కంటెంట్ బాగుంది, కథ బాగుంది, కాస్టింగ్ లేదని చెప్పి రాలా, కలెక్షన్స్ రాలా. ఓకే. రీసెంట్ వన్. నాకంత బ్యాడ్ ఇన్ మెమరీ. ఓకే, ఓకే. వాట్ ఎవర్ చెప్తున్నా, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అలాగంటే. మనం టైం లేదు కాబట్టి నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. బడ్డింగ్ డైరెక్టర్స్, బడ్డింగ్ ఆర్టిస్టులు క్యాస్ట్ ఉంది అనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎలా వస్తుంది?